పాల్గొన మాస సంకష్టహర చతుర్థి వ్రతకథ. పార్వతీదేవి గణపతితో, గణపతి పాల్గొన మాసమున సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించు విధానము విశేషములను వివరింపుము అని అడుగగా గణపతి ఇట్లు వివరించెను. అమ్మ కాత్యాయిని, పాల్గొన మాసమున నన్ను హేరంబుడు అని పేరున పూజించవలెను. ఈ మాసమున నన్ను బిల్వపత్రములతో పూజించి నాకు మిక్కిలి ప్రియమైన ఫలములను, లడ్డూలను, కుడుములను నివేదించవలెను. కరవీర పుష్పములతో అనగా ఎర్ర గన్నేరు, దూర్వాయుగ్మములతో హోమము గావించవలెను. ఇందుకు పూర్వము జరిగిన వృత్తాంతమును తెలిపెదను వినుము. కృతయుగమున యువనాశుడను ఒక రాజుగలడు. అతను ధర్మశీలుడు, సత్యవచనుడు. అతని రాజ్యమున విష్ణుశర్మ అను బ్రాహ్మణుడొకడు కలడు. ఆ బ్రాహ్మణునికి 7 మంది కుమారులు గలరు. అతడు వార్ధక్య కారణముగా దుర్బలుడయ్యను. అతను సంకష్టహర గణపతి వ్రతము చేయదలచి పెద్ద కోడలితో ఈ సంగతి చెప్పి ఇందులకు కావలసిన పూజా ద్రవ్యములను ఏర్పాటు చేయమనెను. ఆ కోడలు గర్వించినదై, అయ్యా, ఆ వ్రతము ఏమిటో ఆ గణపతి ఎవ్వరో నాకేమీయూ తెలియదు, అంతయు నాటకమాడుచున్నావు. ఇటువంటి 6 మంది కోడండ్రును ఈ వ్రత సహాయమునకై అర్థించెను. అందరూ తిరస్కరించిరి. అట్లే 7వ కోడలిని అర్థింపగా ఆమె చాలా సంతోషించినదై మామతో పాటు భక్తి శ్రద్ధలతో వ్రతమును ఆచరించెను. ఆ వ్రత ప్రభావమున గణపతి అనుగ్రహమున చిన్న కోడలి ఇంట సిరి సంపదలు నాట్యమాడినవి. వారి కష్టములన్నీ తీరినవి. వారి జీవనము సుఖశాంతులతో హాయిగా నుండెను. ఇది చూచి మిగిలిన 6 మంది ఈమెపై అసూయ చెంది ఈ వ్రతమును ఆచరించి కానీ భక్తి లేని కారణముగా వారి ఆశ తీరదయ్యను. అమ్మ గౌరీదేవి, భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించిన వారికే సత్ఫలములు చేకూరును గాని ఈర్ష, ద్వేష, అసూయలతో దుష్టచిత్తముతో ఆచరించు వారికి ఎట్టి ప్రయోజనమును చేకూరదు. నా పూజలో అన్నిటికంటే భక్తి చాలా ముఖ్యము. ఈ వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించి దమయంతి నలుని శ్రీరాముడు సీతను పొందెను. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభమున ఈ వ్రతమును చేయుట వలననే అతని సృష్టి కార్యము నేటికిని నిర్విఘ్నముగా కొనసాగుతున్నది. కనుకనే శ్రీకృష్ణుడు ఈ వ్రతమును చేయమని ధర్మరాజులు ఉపదేశించెను అని ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదమందలి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమున పాల్గొన మాస వ్రతకథ సమాప్తము. శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. భక్తలోక పరిత్రాణ దీక్ష ముదిత చేతసే హేరంభాయ గణేశాయ నమో జ్ఞానైకమూర్తయే. ఓం శాంతి శాంతి శాంతి.